Mission Walk, India's #1 most advanced rehabilitation and physical therapy center, Manikonda, Alkapur Road. Call 9177 300 194. మా బ్రాంచెస్ హైదరాబాద్, ఢిల్లీ మరియు పూణేలో కలవు. अस्सलामुअलैकुम भाई. వాలేకుం సలాం हाँ भाई. రహమతుల్లాహి బరకాతుహు. भाई గుంటూరులో వన్ టౌన్ కి ఎమ్మెల్యేగా ఎవరు వస్తారు అనుకుంటారు భాయ్? ముస్తఫా కూతురుకి కొద్దిగా ఉందండి, ఓకే, ఫాతిమా గారికి. ఫాతిమా బీ గారికి ఉంది. ఎందుకంటే ఆయన 10 మందిలో కలిసి మెలిసి మాట్లాడుకుంటుంది, తిరుగుతుంది కూడా. కానీ కొన్ని ఫస్ట్లో ఓట్లు కూడా ఉన్నాయి, ఇప్పుడు కూడా ఓట్లు ఉన్నాయి, వాళ్ళ ఓట్లు వాళ్ళకు ఉన్నాయి. రెండో సమస్య ఏంటంటే ఆయన అన్నిట్లో కలిసిపోతుంది, సాయంత్రం కలుస్తూనే ఉంది. 10 మంది ఎస్సీ మైనార్టీలో కలుస్తున్నారు ఎక్కువ. రెండోది ఏంటంటే సమస్యలో పాల్గొట్టుంది ఆమె, అది రెండో స్థానం. ఆయన ఇంకొకడు వస్తాడో లేడని సమస్య లేదు. ఒక్కనికేమో బ్యాడ్గా ఉంది, ఒక్కనికేమో అప్లో ఉంది. అది జరిగేది. కొన్ని పార్టీలు ఉన్నాయి, కొన్ని పార్టీలు కూడా చీల్చుకుంటారు కొన్ని ఇక్కడ. ఎందుకంటే ఎంపీలేమో 10 మంది వేసారు ఎంపీలు ఇక్కడ. ఏంది ఒక ఆయన ఏమంటున్నాడంటే బయట కూడా వచ్చాడు మనం చేయమంటున్నారు కొంతమంది ఏమంటున్నారంటే ఇక్కడ సానతుడు కావాలా మనకు 10 సంవత్సరాలు ఇచ్చాం వాళ్ళకు, 10 సంవత్సరాలు కరోనా వచ్చింది, కరోనాలో ఎంతోమంది చచ్చిపోయారు బతికారు అని ఒకడు అడగడం లేదు. అమెరికా రష్యా తిరుగుతున్నారు, జనం పట్టించుకోవడం లేదు. కాబట్టి ఏంది ఇప్పుడు మార్పు కోరుకుంటున్నాం అంటున్నారు. అది జరిగేది. ఎంపీ గారు రకరకాలుగా మాట్లాడతారు. ఆయన ఎవరో తెలియదు, ఆయన ఇల్లు తెలియదు, వకీలు తెలియదు, ఆయన ఏమో ఏదో చేస్తా అంటున్నాడు. రేపు గెలుస్తాడు గ్యారంటీ ఏముంది? అందుకోసమే ఇక్కడ ఎంపీ టౌన్లో ఉన్నోడే గెలుస్తాడు. ఇక్కడ గుంటూరులో టూటోలు కానీ వంటలు ఓట్లు పడవు. వీళ్ళు ఎంత చీల్చుకున్నా పడవు, తెలుగుదేశం పడవు. ఎందుకంటే తెలుగుదేశంకి బీజేపీలో కలిసి ఉంది కాబట్టి సాయిబులు కానీ మైనార్టీ కానీ రెడ్లు కానీ అన్ని కులాలు కానీ ఏరు. ఇది సత్యం. అది ఎందుకంటే చెప్తానంటే నేను తిరుగుతున్నా అవుట్ ఆఫ్లో, ఏంది అన్ని ఊర్లు కూడా తిరుగుతున్నాం, పేటలో కూడా తిరుగుతున్నాం. ఇది సమస్య. అది రేపు రానికి ఏమైతే తెలియదు. అది రోజులు ఎట్ట వస్తుంటాయో అన్ని మార్పులు వస్తుంటాయి. అది చాలా థ్యాంక్స్, చాలా మంచిది మీడియా వాళ్ళకి, జనానికి సహకరించుకొని ఓట్లు ఏమో ఖచ్చితంగా ఓట్లు వేయండి. మీరు అభిమానంతో ఓట్లు వేయండి. బాధపడతారు, 5 సంవత్సరాలు మీరు బాధపడతారు. ఒక్కడికి వేస్తే ఆయన బాగుపడతాడు, మనం ఇట్లా ఉంటాం. అది సమస్య. కాబట్టి ప్రజలారా, ఆడోళ్ళు గారా, తమ్ముళ్ళు అన్నళ్ళు కాబట్టి నేను చెప్తున్నా. ఒక మానవుడు కాబట్టి ప్రజల్లో ఉన్నాడు కాబట్టి నేను చెప్తున్నా. అది పైన సీఎంగా ఎవరు వస్తారు అనుకుంటారు భాయ్? తెలుగుదేశం రావచ్చు, వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆయన కొద్దిగా ఉండే కొన్ని ఏరియాల్లో రావు, సీట్లు రావు. అది జరిగేది. ఇది సమస్య. థ్యాంక్ యూ. శుక్రియా. నమస్తే అన్న. నమస్తే అండి. ఈసారి గుంటూరు వన్ టౌన్కి ఎమ్మెల్యేగా ఎవరు వస్తారు అనుకుంటున్నారు? ఏదైనా కానీ నాకు తెలిసినంత వరకు టీడీపీ. అంటే ఏమని టీడీపీ? టీడీపీ అంటే ఇప్పుడు జగన్ వచ్చిన తర్వాత చేసిందే ఉందన్న, పథకాలు తప్ప వేరే ఏం లేదు కదా. ఎంప్లాయ్మెంట్ లేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ జాబ్ నోటిఫికేషన్లు వదిలింది లేదు. ఆ సచివాలయం వాలంటీర్లు తప్ప చేసిందే ఉంది. పథకాలు ఊరికి డబ్బులు ఇస్తున్నాడు. ఇప్పుడు సంవత్సరానికి ఇంటికి ఎవరో ఒకళ్ళకి 15,000 కానీ 20,000 కానీ ఇచ్చినా అదే విధంగా వెనక్కి 1,00,000 నుంచి 1,50,000 వరకు రేట్లు పెంచి ప్రతి దాని మీద వెనక్కి లాగుతున్నారు. ఇంకేముందన్న, అప్పులు పాలు అయిపోయింది ఆల్రెడీ మన స్టేట్. అదందరికీ తెలిసిన విషయమే, మీకు తెలిసిందే. అందరికీ ప్రతి చిన్న పిల్లోడు 5వ తరగతి పిల్లోడు కూడా అవుతాడు ప్రస్తుతం మన స్టేట్ ఉన్న పరిస్థితి. అది ఇంకోటి, అమ్మఒడి ఇస్తున్నాడు, అవసరం లేదు. నువ్వు ఆ 15,000 ఇచ్చే బదులు అన్ని వేల కోట్లు ఇస్తున్నావే ప్రతి సంవత్సరం. ఆ డబ్బులు నువ్వు గవర్నమెంట్ స్కూల్స్ని డెవలప్ చేయడానికి పెట్టు. అంటే చాలా వరకు డెవలప్ అయ్యాయి కదా గవర్నమెంట్ స్కూల్స్. మరి ఇంక డబ్బులు ఇవ్వాల్సిన పనే ఉందన్న. మరి ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్ వైపు ఎందుకు వెళ్తున్నారు అందరూ? ఇప్పుడు చైతన్య, నారాయణ కానీ ఏదైనా కానీ అటువైపు వెళ్తున్నారు. కానీ గవర్నమెంట్ స్కూల్లో వేస్తేనే బాగుంటుంది అనే సిచ్యువేషన్ కల్పించవచ్చుగా. అదే గవర్నమెంట్ స్కూల్లో ఉన్న వాళ్ళకే అమ్మఒడి వేస్తున్నారు. అలా ఉంటేనే కదా జరుగుతుంది. చదువుకునే ప్రతి పిల్లలకి వేస్తున్నారు. ఓకే, చాలా వరకు ఇప్పుడు వాళ్ళు చదువుకోవాలన్నా వాళ్ళ ఇష్టం. ఇప్పుడు కొంతమందికి ఓన్ ఒపీనియన్ ఉంటుంది, ప్రైవేట్ స్కూల్లో చదివించుకోవాలని అలాంటి ఉంటుంది. పేదవాళ్ళైనా నేను అనేది కూడా ఏంటంటే అదే విధంగా గవర్నమెంట్ స్కూల్స్ ఆ స్టేజ్కి ఆ లెవెల్కి తీసుకుని వెళ్తే ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళాలి అన్న దానికన్నా గవర్నమెంట్ స్కూల్స్లోనే నువ్వు అదే రేంజ్లో నువ్వు ఎడ్యుకేషన్ కల్పిస్తే అక్కడికి వెళ్తారు కదా. నేను ఆ డబ్బులే దానికి ఖర్చు పెట్టచ్చు కదా. నేను అనేది అది, అంతకుమించి వేరే ఏం కాదు. అండ్ ఇంకా కోరుకుంటారా? ఖచ్చితంగా కోరుకుంటున్నాను ఎవరైనా కానీ. ఇంకా మందు అంటారా, అది లైట్ అండి. ఇప్పుడు మద్యపాన నిషేధం చేస్తానన్నాడు, ఇష్టం వచ్చినట్టు గవర్నమెంట్ వైపు నుంచి
పెంచాడు, పెంచుకుంటా షాపులు వచ్చాడు, పిచ్చి పిచ్చి అన్నీ తీసుకొస్తున్నాడు. సరే అది లైట్, ఇంకా చాలా ఉన్నాయన్న చెప్పాలి. ఇప్పుడు నిజంగా మనం గుంటూరే ఉంది, ఒక రోడ్డు బాగుందన్న సరిగ్గా. మనలో మన మాట అనుకున్నాం. ఇప్పుడు ఏదో హామీ ఇచ్చాడు నెరవేర్చలేదనే ఒక ఇది తప్ప నార్మల్గా అందరికీ ఓకేనా? నిజంగా మద్యపానం నిషేధం చేసి బ్రాందీ షాపులు ఎత్తేస్తే అందరూ ఓకే ఒప్పుకుంటారంటారా? ఇప్పుడు నువ్వు చేస్తానన్నావు, చేయలేకపోయావు. నేను క్వశ్చన్ చేసేది అది. మీరందరి పాయింట్ కరెక్టే, ఎత్తేసి ఎవరు ఒప్పుకుంటారు, ఎవరు ఒప్పుకోరు. మరి ఎత్తనప్పుడు మరి ఎందుకు అందరూ అట్లా ఆలోచిస్తున్నారు అనేది? ఎందుకు ఆలోచిస్తున్నారంటే, ఇప్పుడు నువ్వు రేటు పెంచావు, అమ్ముతున్నావు, రేటు గురించి పక్కన మేడం, అదేదో అట్లీస్ట్ క్వాలిటీ ఉన్నది ఇచ్చినా బాగుంటుంది. అది లేకుండా కేవలం ఆరోగ్యం నాశనం చేయడానికి ఇచ్చేస్తున్నట్టు పిచ్చి పిచ్చి బ్రాండ్స్ అన్నీ తీసుకుని వచ్చాడు. పోనీ ఆ మందు గురించి అసలు పక్కన పెట్టేద్దాం. ఒక్క రోడ్డు బాగాలేదు, ఎక్కడ చూసినా ఒక్క రోడ్డు, అసలు రోడ్డు ఏంచింది దాఖలాలు లేవు. ఈ పార్టీ వచ్చిన తర్వాత పాడైపోతున్న రోడ్లు అలానే ఉన్నాయి, అలాగే వదిలేస్తున్నారు. ఏదైనా చిన్న కెలామిటీ వచ్చినా పట్టించుకునే వాళ్ళు లేడు, వచ్చి చూడటం లేదు. ఏది ఉన్నా కానీ వేస్తాను, నాకు తెలిసే అన్న. ఖచ్చితంగా తెలుగుదేశం వస్తే డెవలప్మెంట్ కానీ ఇవన్నీ జరుగుతాయి పనులని నమ్ముతున్నారా? నేనైతే నమ్ముతున్నాను అన్న, అది నా ఒపీనియన్. అది ఓకేలే, మీరు నమ్ముతున్నారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. బాబాయ్ నమస్తే. బాబాయ్ నమస్తే అండి. ఈసారి గుంటూరు 1 టౌన్కి ఎమ్మెల్యేగా ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఇవన్నీ మనకు తెలియదండి. తెలీదా? ఓటేవా? ఓటు వేస్తావు, మరి ఎవరికి వేస్తావు? ఆ టైంకి ఏదో ఒకటి. సరే, పైన ఎవరు వస్తే బాగుంటుంది అనుకున్నావు? జగనా, చంద్రబాబు? జగనే అండి. జగన్ గారికి వేద్దాం అనుకున్నాను. అన్నీ అందే అయితే, ఎందుకంటే మనకు అందుతున్నాయి కాబట్టి కొద్దిగా. ఓకే ఓకే, అంతా బాగుంది అయితే. ఓకే, ఈసారి గుంటూరు 1 టౌన్కి ఎవరు వస్తారు అనుకున్నారు ఎమ్మెల్యేగా? మొత్తం పక్కా టీడీపీ. అహ్మద్ గారు ఎక్కడైనా కానీ టీడీపీ పక్కా గెలిచిద్ది, ఆ నమ్మకం అనేది మాకుంది. ఎందుకంటే ఈ జగన్ వల్ల ఇబ్బందులు చాలా పడ్డాం, కానీ ఇక్కడ నుంచి అయినా మాకు అన్ని తోడైనా బాబాయ్ ఉండాలి. అంటే ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేశారంటారు? అవి చెప్పుకునే కావు నాన్న, చెప్పకపోతే జనానికి తెలియదు కదా, ఒక్కొక్కటి చెప్పండి. ఒకటి ఏంటంటే ప్రతి ఒక్కదానికి అప్పులు చేసి దేశాన్ని మొత్తం చాలా తేడా పడ్డది వారు. ఇక నుంచి అయినా ఒక మనం అంటే ఏం తెలుసా, 5 ఏళ్ళు కలిపితేనే మనం. అలాంటప్పుడు మనం అందరం ఐకమత్యంతో ఉండాలంటే ఒకసారి చూసినాం, రావాలి జగన్, గెలవాలి జగన్ అని చూసినాం. వద్దు, ఇక్కడ నుంచైనా బాబు రావాలా, అందరూ సంతోషంగా ఉండాలా. బాబు వస్తే అందరూ బాగుంటారంట, చాలా బాగుంటారు. థ్యాంక్ యూ నాన్న. ఓకే, ఈ 5 సంవత్సరాలు రాష్ట్రం నాశనమైంది. 30 సంవత్సరాలు వెనుకబడిపోయింది రాష్ట్రం. ఏం వెనకబడిపోయింది? 30 సంవత్సరాలు ఎలా? రోడ్డు భవన నిర్మాణ కార్యక్రమంలో వెనుకబడిపోయింది. 40 లక్షల మంది ఆగమయ్యారు. ఆటోలకు వైఎస్ వాహన మిత్రం అని చెప్పి 10,000 ఇచ్చి 40,000 30,000 దగ్గర. వైన్స్ లో పోతే ఎలా తీసుకుంటున్నారు? 40 వాహన మిత్ర 10,000 ఇచ్చారు, 40,000 ఎలా తీసుకుంటున్నారు? వచ్చిన ఛాలెంజ్ వేసి, అడ్డమైన ఛాలెంజ్ వేసి, రాంగ్ రూట్ అని చెప్పి, నో సిగ్నల్ అని చెప్పి అన్ని పెట్టి. అంటే ఇప్పుడు రాంగ్ రూట్ వెళ్ళడం తప్పే కదా, సిగ్నల్ క్రాస్ చేయడం తప్పే కదా. ఆ వైన్స్ లో పోతే మాకు కావాల్సిన బ్రాండ్ దొరకలేదు. వాడు మద్యం నిషేధం అని చెప్పి సొంత వైన్స్లు పెట్టి దొంగ మంది అమ్ముతాడు, జనాల ప్రాణాలు తీసేస్తున్నాడు. నిజంగా ఒకవేళ మద్యపానంగా నిజంగా షాపులన్నీ బంద్ చేస్తే అందరికి ఓకే అంటారా? ఓకే, చంద్రబాబు ఉన్నప్పుడు జనాన్ని ఎవరిని బాధ పెట్టలేదు, ఆడు పేదోడు జోలికి పోలేదు. అంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే డబ్బులు తగ్గించాలి, అంటే ఆ ప్రైస్ తగ్గించాలి. ఏదైతే క్వార్టర్ ఆ డబ్బులు ఏదైతే ఉందో 250 ఏం చెప్తున్నారో దాని రేటు తగ్గించడమే ప్రధాన ప్రాబ్లం. అంతేగాని నిజంగా మద్యపాన నిషేధం అనేది జరిగితే అందరికీ ఓకేనా? సరే, మద్యపాన నిషేధం చేయకూడదు. 60 రూపాయల కోటని దాన్ని 150, 130 చేయాల్సిన కర్మే వచ్చింది. అసలు వైన్స్ లో సిట్టింగ్ లేకుండేది, జనం బయట తాగడం ఏంది, రోడ్ల మీద వాళ్ళని పోలీసులు పట్టుకోవడం ఏంది, వాళ్ళని అరెస్ట్ చేయడం ఏంది, వాళ్ళని బాధ పెట్టడం ఏంది. అంటే రోడ్ల మీద విచ్చలవిడిగా తాగడం తప్పే కదా. ఇప్పుడు అది ఒకప్పుడు కంట్రోల్ లేదు, ఇప్పుడు కంట్రోల్ చేశారు, అది కరెక్ట్ కాదంటారా? ఇప్పుడు ఒకరికి ఇల్లు ఉంటుంది, ఒకరికి ఇల్లు ఉండదు. ఈ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఎవడు బాధపడలేడు. ఆడు ఈసారి నేను జగన్ గారికి సపోర్ట్ కాదు, నేను ఏంటంటే పాయింట్ ఏంటంటే మీరు కొన్ని అభిప్రాయపడుతున్నారు కదా, మీ అభిప్రాయాలు కొన్ని తప్పు అని చెప్తున్నా. సరే చెప్పండి. సరే, పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేసిండా? అమరావతి రాజధాని ఏమైనా చేసిండా? ఏం చేసిండే 5 సంవత్సరాలు? వాడు జాబ్ క్యాలెండర్ అండి, ఒక జాబ్ అని ఇచ్చిండా? ఇంటికి ఉద్యోగం ఇచ్చిండా? మరి వాలంటీర్ 2,50,000 ఉద్యోగాలు పైచీలకు ఉన్నాయి కదా, వాలంటీర్ సచివాలయ వ్యవస్థ సంబంధించి. వాళ్ళని వాడుకుంటుండు, 5,000 ఇచ్చి వాడుకుంటుండు నెలకి. ఓకే, జీతాలు పెంచాలంటారా మీరు? జీతాలు బాబు వస్తే 10,000 ఇస్తా అంటుండు. ఓకే, అది మంచిదే. జాబ్ బాబు వస్తే సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు ఇస్తుంటాడు. 5 సంవత్సరాలకి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తుండు, సంవత్సరం 4 లక్షల చొప్పున. బాబు వస్తేనే అన్ని జరుగుతాయి. జాబ్ రావాలంటే బాబు రావాలి.
గంజాయి డ్రగ్స్ అంటే జగన్ రావాలి అంతేనా? అంతే. ఓకే అన్న. ఈ 5 సంవత్సరాలు ఎవరు బాగుపడ్డారు? జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఎవరు? ఈ ఫోటో పెట్టి మిమ్మల్ని బాధ పెట్టడానికి ఏం లేదంతా. ఏడు పోయినా ఒక్క రోడ్డు బాగుపడలేదు. రోడ్లు నాకు స్వాగతం వస్తాయి, గుంతలు పడ్డ రోడ్లు, అడ్డమైన రోడ్లు, ప్యాచ్లు పడ్డ రోడ్లు, ఒక్క రోడ్డు బాగుపడలే. వాళ్ళ వాహనాలు పోతాయి అట్లా. మొన్న పాడేరు పోయిన అరకు దగ్గర 70 కిలోమీటర్ ఒక్క రోడ్డు బాగోలేదు. మన నంద్యాల పోయినా ఒక్క రోడ్డు బాగలేదు. రాజమండ్రి పోయినా, దివంచేరు పోయినా ఒక్క రోడ్డు బాగలేదు రాష్ట్రంలో. ఈ 5 సంవత్సరాల్లో గత ప్రభుత్వం వేసిన రోడ్లు తప్ప ఈ ప్రభుత్వం, ఈ పాలకులు ఒక్క రోడ్ వేయలే. అంత నాశనం. 13 లక్షల కోట్లు అప్పు చేసిండు. రేపు ఓడు కట్టాలి. ఈ రాష్ట్రంలో 13 లక్షల కోట్లు అప్పు చేసిండు వాడు. ఏమైనా బటన్ నొక్కుతున్నట్టు. ఏం బటన్ నొక్కుతుండు? ఉంటుంటే దొంగ బటన్ నొక్కడం తప్ప. అవి 13 లక్షల కోట్ల ఓడు కట్టాలి. రేపు ఎవడి మీద పడుతుంది భారం? ఎవడు పిల్లలు, ఎవడు భవిష్యత్తు అది తెలియదు ఈ పిచ్చే జనానికి. మళ్ళీ ఓటు వేయడానికి అంతేగా. ఈ 13 లక్షల కోట్లు పోయి రేపు 30 లక్షల కోట్లు అప్పులు చేస్తున్నాడు ఈ రాష్ట్రం. మళ్ళీ మనం ఓటేస్తారా? రేపు ఎన్డీఏ కూటమి రావాలి. చంద్రబాబు వస్తేనే బతులు బాగుపడుతుంది, ఈ రాష్ట్రం బాగుపడుతుంది. చంద్రబాబు వస్తేనే సంపద సృష్టిస్తాడు, ప్రజలకు పెడతాడు. వీళ్ళగా అప్పులు చేయడం కాదు. చంద్రబాబు రావాలి, ఎట్టి పరిస్థితుల్లో పక్క రావాలి చంద్రబాబు. నమస్తే, నేను మోనిక. తెలుగు రాజ్యం ఇక ఊరూరా రాబోతోంది. దినదిన ప్రవర్ధమానమవుతున్న తెలుగు రాజ్యం ఛానల్కు 2 తెలుగు రాష్ట్రాల్లోని 42 లోక్సభ నియోజకవర్గాల నుంచి న్యూస్ కంట్రిబ్యూటర్స్గా వ్యవహరించడానికి యువతను ఆహ్వానిస్తోంది. జర్నలిజం పట్ల ఆసక్తి, కనీస సామాజిక రాజకీయ పరిజ్ఞానం, స్థానిక పరిస్థితులపై మంచి అవగాహన, స్థానిక పరిచయాలు, గౌరవప్రదమైన జీవనం ఉంటే సరికొత్త సామాజిక విప్లవంలో మీరు కూడా భాగస్వాములు కావచ్చు. మీ అంతరంగాన్ని ఆవిష్కరించవచ్చు. ప్రతి లోక్సభ నియోజకవర్గ పరిధిలో 2కి అవకాశం ఉంటుంది. 30 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్కులై జర్నలిజం పట్ల అభిరుచి, ఆసక్తి కలిగిన యువతి యువకులు తమ వివరాలు, జీవన విధానం, ఆసక్తి గల ప్రాంతం, పాస్పోర్ట్ ఫోటోతో కలిపి ఈ దిగువన నంబర్కు వాట్సాప్ చేయొచ్చు. నంబర్ 8125150555.